గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అతిపెద్ద ఉద్యమం ఇప్పుడు అవసరమైనటువంటిది. రఘురామకృష్ణరాజు రైట్ చేసిన పాయింట్తో ఇప్పుడు చర్చ పతాక స్థాయికే చేరుతుంది. రాష్ట్రంలో హిందూ చైతన్యం అద్భుతంగా కనిపించింది. ఎందుకంటే ఒక ఆలయంలోకి వెళ్ళి రామాలయం అని ఉన్నటువంటి దాన్ని గొంతేరమ్మ ఆలయం అని చెప్పి ప్రకటించడం ఓకే. పోనీ గొంతేరమ్మకి పూజలు చేస్తున్నారంటే చెయ్యరు. రాములు వారి విగ్రహాలు అక్కడ ఉంటే ఆ విగ్రహానికి పూజలు చెయ్యొద్దని శాసించేవాళ్ళు. చివరికి అర్చకుడు ఉండాల్సిన ప్రదేశంలో బొట్టు లేని మహిళలు నిలబడి విగ్రహానికి దండలు వేస్తే తీసి ఇసిరి వేసే సంస్కృతి, సంస్కారం అక్కడే అర్థమైపోతుంది. దాని వెనకాల ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణి, అన్యమత ధోరణి. అంటే దళితుల పేరుతో గుడిని కబ్జా చేసినటువంటి క్రైస్తవ అభిమానులు అనాలా, లేకపోతే ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనాలా చేసినటువంటి వ్యవహారం. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో శిథిలావస్థకు చేరిన ఆలయాలు, లేదంటే పర్టికులర్గా ఇట్లాగా కబ్జాకి గురైన ఆలయాల మీదన ప్రతి ఒక్క హిందూ దృష్టి పడుతుంది. అలాగే మత మార్పిడులు అత్యధికంగా జరిగింది ఆ గోదావరి జిల్లాలను, ఉభయ గోదావరి జిల్లాల్లో. ఇప్పుడు ఆ అంశాలు, వాటి వెనకాల ఉన్న వ్యవహారాల మీద చర్చ ప్రారంభమైంది. కొంతమంది దళిత సంఘాల నేతలు దీంట్లో తెలుగుదేశాన్ని వార్నింగ్లు ఇస్తున్నారు, లేకపోతే ఏదో వివాదాలు సృష్టిస్తున్నారు అంటున్నారు. ఇక్కడ సృష్టించింది ఎవరు వివాదం? రాముల వారి గుడి హిందువులది. ఆ గుడిలో పోని ఒకవేళ గొంతేరమ్మ ఉంటే గొంతేరమ్మ ఆలయం అయినా సరే అది హిందువులకు సంబంధించింది. మధ్యలో ఒక హిందూ ఆలయంలో అనేక దేవతా విగ్రహాలు ఉంటాయి. అందులో పూజ చేయడానికి వస్తే అడ్డుకోవడానికి మీరెవరు అసలు? వద్దనడానికి మీరెవరు అసలు? ఏ భక్తుడైనా సరే వద్దని చెప్పే హక్కు ఉంటుందా? అక్కడే విషయం అర్థమైపోతుంది. అంటే అక్కడ వేరే గ్రామ దేవతల పేరుతో గుడిని కబ్జా చేస్తున్నారు. చివరికి హిందూ దేవాలయాన్ని అన్యమత చేతుల్లో పెట్టారు అన్న విషయం అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ఇంపాక్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ చైతన్యం వచ్చింది. థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు ఈ చైతన్యాన్ని సృష్టించినటువంటి, ఆ గొడవలు సృష్టించినటువంటి మేధావులకి, దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూస్ ఇక రాబోయేటటువంటి రోజుల్లో అన్యమతంలోకి మారినటువంటి వాళ్ళు హిందువులను ఇబ్బంది పెట్టాలనుకుంటే, హిందూ ఆలయాలను ఇబ్బంది పెట్టాలనుకుంటే ప్రతిఘటన బలంగా ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా కూటమి నాయకులు ముందుకొస్తారు అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది. తద్వారా తేల్చుకోవాల్సింది ఇప్పుడు ముస్లిం క్రైస్తవ సంఘాలకు సంబంధించిన పెద్దలు ఎందుకు ఈ వివాదాలు సృష్టిస్తున్న చోటామోటా నాయకుల్ని, కార్యకర్తల్ని కంట్రోల్ చేయలేకపోతున్నామన్నది ఆలోచించుకోవాల్సింది. వాళ్ళ వలన ఇప్పుడు ఈ వివాదం అంతా వచ్చింది. అహంకారపూరిత ధోరణితో వచ్చింది. ఏం జరుగుతుందో చూద్దాం.